భువ స్వాహా ఇలా పట్టుకోండి, ఇలా పర్వాలేదు, ఇలా పట్టుకుని వేయండి. భూ స్వాహ భువ స్వాహ శుభ స్వాహ శుభ స్వాహ ఓం స్వాహ. అద్భ్యశేషగం సగం సృజ్య గోష్ఠిర్యేతో మాతే కుమారంగా ఉత్తరయా మాతరపస్థాధాయ. పైకి లేవండి మీరు, అమ్మగారు పక్కకి రావాలి. మామూలుగా అయితే అమ్మగారు ఒళ్ళో కూర్చోవాలి. ఇప్పుడు ఆడికి ఇబ్బంది లేదంటే ఒకసారి కూర్చుని వెంటనే పైకి లేవచ్చు మీరు. ఇబ్బంది లేదంటే కూర్చోవచ్చు అని, మరి పర్వాలేదు అనుకుంటే ఒక్క నిమిషం. ఉత్తరయా మాతరపస్థాధాయ మాతే కుమారో రక్షోవధేన్మాధేనురుద్యాసారిణి ప్రియాధనస్య భూయా ఏధమానాస్తే గృహే. లాక్కోండి. ఉత్తరయా దక్షిణస్థలం ప్రతిధాప్య అయం కుమారో జరాంధజత దీర్ఘమాయుః. యస్మై త్వగ్గస్తన ప్రప్యాయ యర్వర్చో యశోబలం. మీరు భూమి చేయవేయండి. యద్భ్యాం పృథివీం అభిపృశ్య యద్భూమేన హృదయం దివ్యంద్రమశశ్రుతం తదుర్విపశ్యం మాహం పౌత్రమఖగోరదం యత్తే సుషేమే హృదయం వేదాహం ప్రజాపతౌ వేదామతస్యతే మహం మాహం పౌత్రమఖగోరదం వేదామతస్యతే భయం మాహం పౌత్రమఖగోరదం. చాలండి సార్, చాలా ఇంకా దొరికిన సందు అలా కూర్చుని పోతున్నారు. దాని ఎలా వచ్చాను మరి, ఇలా వచ్చేసాడు సార్. అబ్బాయి పుట్టిన వెంటనే తల్లి మంత్రోక్తంగా తల్లి ఒళ్ళో కూర్చోబెట్టాలి. మంత్రోక్తంగా తల్లి చేత దక్షిణ గోస్థలం ప్రతిధాప్య. ఆ సమయంలో కుడిచం ద్వారా అబ్బాయికి పాలు తాగించాలన్నమాట. ఇవన్నీ పూర్వకాల మంత్రోక్తంగా అన్నీ ఉండేవండి, అన్నీ కూడా. ఏమండి ఆచమనం చేయండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ. గోవింద విష్ణు మధుసూదనాది విక్రమావామన శ్రీధర హృషికేశమత్మనాభదామోదరాజ నమః శంకరశర వాసుదేవ ప్రద్యుమ్నాని ధామృషోత్తమాధాక్షదానారసింహాచ్యుతాజనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. మంగళ విశేషణ విశిష్టాయాం శుభనిధౌ శ్రీమాన్ గోత్రః గౌతమస గోత్రః సూర్యనారాయణ మూర్తి శరమణామధేయః ధర్మపత్ని సమేతస్య ఆయుష్యాధిపుత్యర్థ మమ కుమారస్య చండాలాది పిశాచేభ్యో రక్షణార్థం ఫలీకరణ హోమం కరిష్యే. నీళ్ళు ముట్టుకోండి. అదితేన మన్యస్వ అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవ సవితః ప్రసువా దేవ సవిత ప్రసోభా గౌర సరసపాన ఫలేకరణ విశ్వానంజన సకులదవదాలయాంకలిమితి శ్రీః ప్రతిస్వాహాకారకో హృత్వా నిర్జుహయాత్ పునః స్వాహాకారపూర్వకం నిర్జుహయాత్ ఏవగో షంఢేరథ స్వాహేతి సప్తభిః ప్రతిమంత్రం. దోషులు పట్టండి మీరు. దగ్గరగా పెట్టుకోండి, పైకి పెట్టుకోండి, మంట వస్తుంది పైకి మీకు. అంటే ఇవి మొత్తం 8 హోమాలు ఉంటాయి. 8 హోమాల్లోనూ ఒక్కొక్క మంత్రానికి 3 సార్లు హోమం చేయవలసి ఉంటుంది. మీరు స్వాహ అన్నప్పుడు మీరు చక్కగా ఇలా పట్టుకోవాలి. మీరు ఈ 2 బొటన వేళ్లతోటి చక్కగా దాంట్లో అలా వేస్తూ ఉండాలన్నమాట. మీరు ఏమంటే అయిపోతే మళ్ళీ అడుగుతూ ఉండండి. ఓం అజంకలం పదయం తత్పుష్పాన్ విభోద్వర్థం అజాం వాసితామివ మరుతః పర్యాత్ భగ్గుస్వాహా పరధ్యైదన్న మమ స్వాహా స్వాహా పరధ్యైదన్న మమ స్వాహా పరధ్యైదన్న మమ షండేరథ షండికేరవలో ఖలః శమనోనస్య దాదత స్వాహా పరధ్యైదన్న మమ పరధ్యైదన్న మమ స్వాహా పరధ్యైదన్న మమ అజషండో మర్క ఉపవేరవలో ఖలః శమనోనస్య దాదత స్వాహా పరధ్యైదన్న మమ స్వాహా పరధ్యైదన్న మమ స్వాహా పరధ్యైదన్న మమ కేశరేశ్వరామిని ఖజాపో జోపకాశని అపేతనస్య దాదత స్వాహా పరధ్యైదన్న మమ స్వాహా పరధ్యైదన్న మమ స్వాహా పరధ్యైదన్న మమ విశ్రవాసత కౌబేరకారక్షరాజేన ప్రేషితా రామో సదానయో గచ్చందే ఛంద పరిదాకృతాన్ స్వాహా వర్ధయదన్న మమ స్వాహా వర్ధయదన్న మమ స్వాహా వర్ధయదన్న మమ ఏతాథతైతాన్ గృహ్ణేతే త్యజం బ్రహ్మణస్పుత్రః ఆనజ్ఞః పర్యసరత్తానందస్థాన బృహస్పతిః ఆనహం వేద బ్రాహ్మణః ప్రపృషతః కోటదంతాన్ వికేశాన్ లమ్మనస్తనాన్ స్వాహా వర్ధయదన్న మమ స్వాహా వర్ధయదన్న మమ స్వాహా వర్ధయదన్న మమ రక్తం చారణ వరస్పేశాన్ చోళహస్తాన్ కపాలపా పూర్వ ఏషాం విదేత్యుత్తైశ్రావ్యకర్ణకః ఆదాయ ఘన్యా సర్పదిగ్రామే విధురమిచ్చంది స్వాహా వర్ధయదన్న
మర్థైదన్నమమ స్వాహా మర్థైదన్నమమ స్వాహా మర్థైదన్నమమ నిషేధచారిణే స్వసా సంధినా ప్రేక్షతే కులం యా సంబంధం బోధయతి యస్య విజాతాయాం మనః ఆసాన్ త్వం కృష్ణవర్త్మనే కలమా నగో హృదయం యకృత్ అగ్నే అక్షేణ నిర్తః స్వాహా అర్ధేదన్నమమ స్వాహా అర్ధేదన్నమమ స్వాహా అర్ధేదన్నమమ చుట్టూ తిప్పండి దేవ సవితః ప్రాసావీః నమస్కారం చేసుకోండి అనేన అనేన ఫలీకరణ హోమేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ విఘ్నేశ్వర సుప్రీణాతు అమ్మ మీరు వారి చేతిలో నీళ్లు వేయండి అమ్మ ఇదిగోండి నీళ్ళు ఇవ్వండి సర్వం శ్రీ విఘ్నేశ్వరార్పణమస్తు కింద వదిలేయండి మళ్ళీ చెయ్యేలా పెట్టుకోండి చెప్పండి స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమ ఇతి చెవులు పట్టుకోండి లాగా చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయారుషేయ ప్రవరాన్విత గౌతమసగోత్రః మీ పేరు చెప్పుకోండి సూర్యనారాయణ మూర్తి శర్మ అహంభో దండం పెట్టుకోండి అభివాదయే శుభ్రంగా తేజ్ తుడి చేసుకుని ఆచమనం చేయండి ఆజమ్య ఓం కేశవాయ స్వాహ అది పక్కన ఉంచోండి ఆచమనం పాత్ర ఏం పర్వాలేదు ఆచమనం చేయండి ఆజమ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః సంఘర్షణ వాసుదేవ ప్రద్యుమ్నాథ పురుషోత్తమాధోక్షజ నారసింహాచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ప్రాణానాయమ్య వెనక పూర్వోక్తయేవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథో శ్రీమాన్ గోత్రః గౌతమస గోత్రః సూర్యనారాయణ మూర్తి శర్మనామధేయః ధర్మపత్ని సమేతః శ్రీపదః గౌతమస గోత్రస్య సూర్యనారాయణ మూర్తి శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం మమ కుమారస్య ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతస్య కుమారస్య సతు వ్యవహారార్థం నామధాస్యావహే ఇది మాతాపితరౌ సంకల్ప్య తండలపూర్ణపాత్రే మాసనామ నక్షత్రనామ వ్యావహారిక నామాని చ లిఖిత్వా ఇలా పట్టుకోండి ఇలా మీరు ఇటు పక్క రావాలమ్మా ఆయన ఇటు పక్క మారుతారైనా ఎవరో ఒక జరగన చాలు ఒకటి లేస్తూ ఉండండి ఇబ్బంది ఉండదు తండులపూర్ణ పాత్రే మాసనామ నక్షత్రనామ వ్యావహారిక నామాని చ లిఖిత్వా కూర్చోండి దాటచ్చు దాటి వచ్చి కూర్చోండి ఇద్దరికి మధ్య పెట్టుకోండి అలాగా ఇందాక ఉంగరం ఏదండి ఆ ఉంగరం తీసుకోండి ఆ ఉంగరంతో మీరు ఇక్కడి నుంచి ఒక గీత ఆ చివరికి అలా గీయండి ఇక్కడి నుంచి కూడా ఒక గీత ఆ చివరికి గీయండి అది ఈసారి మీరు పసుపు కొమ్మ దీంట్లో పెట్టుకోండిలాగా ఉంగరంతో సహితంగా అలా పట్టుకోండి పసుపు కొమ్మ పట్టుకోండి చెప్పే ప్రతి అక్షరము కూడా పైగల్లో రాస్తూ ఉండండి అక్షరమే అక్షరం రాయవచ్చు పసుపు కొమ్ముతో రాయండి ఏమండి రాయండి శ్రీ చెప్పండి శ్రీ చెప్తూ ఉండాలి మీరు శ్రీ మాస గీత దాటి కిందకి రాకూడదు పైనే రాయాలి మీరు రాయండి మాస నామ్నా అబ్బాయి ఏ మాసం అండి మాఘమాసం అండి యోగీశః మాస నామాసు అంతేనండి
అయితే ప్రతి మాసానికి అధిష్టాన దేవత పేర్లు ఉంటాయండి. మాఘమాసానికి అధిష్టాన దేవత పేరు యోగీశ, మీరు గుర్తుపెట్టుకోండి. ఏమండి తర్వాత పసుగోము దాంట్లో పెట్టేసేయండి. ఈసారి రెండవ పసుగోము తీసుకోండి, మళ్ళీ రాయండి. ఈసారి శ్రీ శ్రీ అంతే, రెండో గళ్ళు శ్రీ నక్షత్ర నక్షత్ర నామ్నా నామ్నా ఉత్తర భల్గుణి ఉత్తర భల్గుణి ఉత్తర భల్గుణి నక్షత్ర నక్షత్ర నామాసు నామాసు అదండి. దాంట్లో పెట్టండి పసుపు. ఈ నక్షత్రం ఏమిటండి? ఉత్తర. ఉత్తర అంటే ఉత్తరనే ఉత్తర ఫల్గుని అంటారు, పొబ్బనేమో పూర్వ ఫల్గుని అంటారు. అర్థమైందా మీకు? పొబ్బా నక్షత్రాన్ని పూర్వ ఫల్గుని అంటారు, ఉత్తర నక్షత్రాన్ని ఉత్తర ఫల్గుని అంటారు అన్నమాట. ఏమండి ఈసారి మూడో గడిలో ఈసారి అండి శ్రీ రాయండి. శ్రీ నక్షత్ర సారీ వ్యావహారిక వ్యావహారిక నామ్నా నామ్నా అబ్బాయికి మీరు నామకరణంలో అప్పుడు పెట్టినటువంటి పేరు గుర్తుంది కదండి, రాయండి. శ్రీ సాయి తరుణ్ శ్రీ సాయి తరుణ్ సాయి తరుణ్ నామాసు అయిందండి. దాన్ని పెట్టండి పసుపు అలాగా. అమ్మాయి మీరు చెక్క అక్షతల వరకు ఇవ్వండి, చెక్క అక్షతలు ఇంకమండి అమ్మ. శ్రీ మాసనామన యోగి సమావాహయామి స్థాపయామి పూజయామి. దాన్ని పెట్టండి. ఉంగరం అలా పట్టుకోండి, ఉంగరం చేత్తో పట్టుకోండి. శ్రీ నక్షత్రనామన ఉత్తర ఫల్గుని నక్షత్రమావాహయామి స్థాపయామి పూజయామి. వ్యావహారిక నామన శ్రీ సాయి తరుణ్ శ్రీ సాయి తరుణ్ మావాహయామి స్థాపయామి పూజయామి. చాలు, మూడు వాటి మీద మీరు నక్షత్రాలు పూజ చేస్తూ ఉండాలి. నామత్రయాధిష్టాన దేవతాభ్యో నమః ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. నీళ్లు చల్లండి పాదయో అలా ఆ చెంబు పెట్టేసుకోండి, లేకపోతే పైన నీళ్లు చల్లండి. ఆ కూర్చోండి, చల్లండి, నీళ్ళు చల్లండి, పూజ చేయొచ్చు. పాదయో బాధ్యం సమర్పయామి, హస్తయో హర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నామత్రయాధిష్టాన దేవతాభ్యో నమః. అక్షంతలు పూజ చేయండి అమ్మా. వస్త్రయజ్ఞోపవేత గంధ ఆభరణ అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. కూర్చి దాంట్లో పెట్టేసేయండి. హోమకొండం నుంచి వచ్చేటువంటి పొగను అలా చూపించండి అలా దేవుడికి. నామత్రయాధిష్టాన దేవతాభ్యో నమః. ధూపమాఘ్రాపయామి. నామత్రయాధిష్టాన దేవతాభ్యో నమః. దీపం చూపించండి, సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం నీళ్లు చల్లండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఇదిగోండమ్మా, అరటి పని మీద నీళ్లు చల్లండి. ఓ క్షీరం నీళ్లు చల్లండి. ఓం భూర్భవస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం సత్యేన ప్రశంసామి మృతమస్తమృతవస్త్రమసి. నామత్రయాధిష్టాన దేవతాభ్యో నమః. కదలే ఫల నివేదయామి. అలా చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. నీళ్లు చల్లండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. వృతాపిధానవసత్రాపోహం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. నామత్రయాధిష్టాన దేవతాభ్యో నమః. తాంబూలార్థం అక్షతాన్ సమర్పయామి. వేయండి అలాగా. అనయా ధ్యానావాహనాదనామత్రయాధిష్టాన దేవత పూజార్థం మా అక్షంతలు పట్టుకోండి, ఆయన చేతికి ఇవ్వండి. పూజా సుప్రీనాథు. నీళ్ళు వేయండి చేతిలో. అక్షంతలు నీరు కూడా ఇలా వదిలేండి. అక్కడ పాత్రలో ఉంటుంది కదా, పాత్రలో వదిలేండి.
నామత్రయస్థాన దేవతా ప్రీణాతు తదా భవంతు ప్రసాదం శిరసా గృహ్ణామి. దీన్ని అక్షరం తీసుకోండి. శ్రీ నాసనామ ధృత్వా యోగీశః నాసనామ ధృత్వా ఇతరులు చెప్పాలి. దీర్ఘాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ ఇతరు కూడా అబ్బాయి నక్షత్రం వర్ధస్వ. రెండవ దాంట్లో తీసుకోవాలి మా రక్షణ తీసుకోండి. నక్షత్ర నామన ఉత్తర ఉత్తర ఫల్గుణి నక్షత్ర నామ ధృత్వా త్వం దీర్ఘాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ వర్ధస్వ. వేయండి సరే. మూడో దాంట్లో వ్యావహారిక నామ్న శ్రీ సాయి తరుణ్ నామ ధృత్వా దీర్ఘాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ వర్ధస్వ. వేయండి సార్. మీరు ఆడవారి వెనకాల నుంచి మీరు చెయ్యి వేసి అబ్బాయి యొక్క కుడి చెవి మీద చెయ్యి వేయాలి. దగ్గర కాస్త మీరు. ఉత్తరే దక్షిణ కర్ణే మంత్రాన్ జపేతో అగ్నిరాయుష్మాన్ సమనస్పతిభిరాయుష్మాన్ తేన త్వాయుషాయుష్మందం కరోమి. సోమ ఆయుష్మాన్ ఓషధేభిరాయుష్మాన్ తేన త్వాయుషాయుష్మందం యజ్ఞ కరోమి. ఆయుష్మాన్ సదక్షిణాభిరాయుష్మాన్ తేన త్వాయుషాయుష్మందం కరోమి. బ్రహ్మాయుష్మద్బ్రాహ్మణైరాయుష్మత్తేన త్వాయుషాయుష్మందం కరోమి. దేవా ఆయుష్మంతస్తే మృతేనాయుష్మంతస్తే త్వాయుషాయుష్మందం కరోమి. నిష్పిబత్యాయుర్వై ఘృతమృతమృత దేవాయుర్నిష్పిబతి. మీరు ఎడపక్క వెళ్ళిపోండి అమ్మా. ఆయన మళ్ళీ ఇటుపక్క వచ్చేయమన్నాడు. ఉంగరం ఏది ఇంటి తీసుకున్నాను. ఉంగరం పెట్టేసుకోండి చేతికి. మళ్ళీ అడుగుతాను తర్వాత నేను. గోక్షరం అమ్మా గోక్షరం